మహింగం కాక దేవుడి ఇచ్చిన కృప బట్టి కొన్ని మాటలు చెప్పుకుందామండి. 147 కీర్తన 3వ వచనమాట. గుండె సిదువని దేవుడు బాగు చేస్తాడు, వారు గాయాలు కట్టేవాడు. హల్లెలూయా. దేవుడు గుండె సిదువని దేవుడు బాగు చేస్తాడు, వారు గాయాలు కట్టేవాడు. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఏ రోగంలో ఉన్నా సరే దేవుడు బాగు చేస్తాడు. ఒక సహోదరు అంటుంది, ఆవిడకి హార్ట్ కంప్లైంట్ అంట. ఆవిడ ఎన్నో హాస్పిటల్ తిరిగింది, ఎన్నో వైద్యం చేయించాం, కానీ ఆవిడ బాగుపడలేదు. డాక్టర్ అన్నారంట, నీ అమ్మ నీకు హార్ట్ కంప్లైంట్ ఉంది కదా, అది హార్ట్ ఆపరేషన్ చేస్తే దగ్గర కొన్ని లక్షలు అవుతాయి అన్నమాట. ఈవిడ పేదవాళ్ళ మాట, డబ్బులు లేవు పరిస్థితి, ఆ పూటకు తెచ్చుకున్న పరిస్థితి అనమాట. కానీ ఎన్నో క్షేత్రాలు ఎన్నో దేవుళ్ళు మొక్కింది, కానీ ఇంకా లాస్ట్ స్టేజ్లో నువ్వు చనిపోతామ్మా అని డాక్టర్ చెప్పనమాట. ఆవిడ అనుకున్న నా బిడ్డలు ఉన్నారు కదా, నేను చనిపోతే నా బిడ్డలు అన్నదలైపోతారు కదని ఎన్నో దేవుళ్ళు ఎన్నో దేవతలు ఆవిడ చూసింది. కానీ ఒక ఆవిడ వచ్చి, అమ్మ నువ్వు ఎన్నో చూసా కదా, ఎన్నో దేవుళ్ళు దేవతలు చూసా కదా, ఏసైనా ఒకసారి ప్రార్థన చేసుకో, యేసు ప్రభు నిజమైన దేవుడు, నీకున్న బలహీన దేవుడు తగ్గిస్తే, నీకున్న రోగం దేవుడు తగ్గిస్తాను. ఆవిడ అనుకున్నదంట, ఈ లోకల్ నిజమైన దేవుడు ఉంటే నన్ను బాగు చెయ్యి, నాకున్న జబ్బులు తగ్గించు, నేను చనిపోతే నా బిడ్డలు అన్నదలైపోతారు కదా అని దేవుడిని అడిగినమాట. అడిగితే అప్పుడు యేసయ్య నిజమైన దేవుడు, అమ్మ నేను ఉన్నాను కదా, నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం, నేనే స్వస్థపడే దేవుడిని ఆవిడతో మాట్లాడగానే ఆవిడ ఒక్కసారినే దేవుడు తాగ్గానే ఆవిడ బాగుపడదు. హల్లెలూయా. ఆవిడకున్న బలహీన, ఆవిడకున్న రోగం, గుండె జబ్బు కూడా దేవుడు నయం చేశాడు. ఆవిడ చెప్పిన సాక్ష్యం, నా దేవుడు నన్ను బతికించాడు, నాకున్న బలహీన నుంచి దేవుడు నన్ను తప్పించాడు, నాకున్న రోగాల నుంచి, నాకున్న ఆ గుండె జబ్బు నుంచి దేవుడు నన్ను బాగు చేశాడు. ఆవిడ సాక్షి చెప్తున్నాడు. నువ్వు ఏ పరిస్థితులు ఉన్నా సరే, నువ్వు ఏ జబ్బు అన్నా, ఏ బలహీన సరే, దేవుడిని బాగు చేస్తాను. నేను ప్రకటిస్తున్న దేవుడు యేసయ్య నిజమైన దేవుడు, మాట్లాడే దేవుడు. ఆయన మనిషి హృదయాలు వెరుగుడు దేవుడైన యెహోవారప్ప ఆయన స్వస్థపడే దేవుడు. ఈ లోక డాక్టర్ వల్ల వ్యర్థం, కానీ దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయనకి అంతా సాధ్యమే. అది నేను బాగు చేస్తాడు. నీ బతుకు, నీ జీవితం మారుస్తాడు. నువ్వు ఏ రోగంతో ఉన్నా, ఏ సమస్యతో ఉన్నా, ఏ బాధతో ఉన్నా, ఏ ఆవేదన ఉన్నా దేవుడు నేను బాగు చేస్తాడు. బిడ్డ నువ్వు భయపడకో. నువ్వు ఏ విషయం నలిగిపోతున్నావో, నువ్వు మానసగొత్తులు ఏంటో దేవుడికి సమస్తం తెలుసు. నీవు యూనివర్సు ప్రార్థన, ప్రభువా నన్ను బాగు చేయి, నా పరిస్థితులు మార్చు, నా జీవితం మార్చు, నా బతుకు మార్చు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసావో దేవుడు ఆలకిస్తాడు. ఆ పథకాలు నువ్వు మొరపెడతా, దేవుడు ఆలకిస్తాడు. నేను మొరపెట్టు, యేసయ్య అని ఒక్క మాట నువ్వు అడిగితే దేవుని పట్ల గొప్ప కార్యం జరిగిస్తాడు. నీకున్న కష్టాలు, నీకున్న బాధలు, నీకున్న ఇబ్బంది, నీకున్న శ్రమలు దేవుడు తీసివేస్తున్నాడు. హల్లెలూయా. ఈయనసు మొరపెడితే దేవునికి ఆలకిస్తున్నాడు. హల్లెలూయా. ఈ చిన్న ఒక్కొక్కరు దేవుడు దీవించిన గాక. ఆమేన్.